హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్. అమ్మ మనసు ఇప్పుడు అందరూ మంచిగా కోరుకుంటుంది. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ ఇప్పుడే నా హెల్త్ కూడా కొంచెం సెట్ అవుతుంది అనమాట. సో నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సిన టైం కూడా వచ్చింది. అండ్ రేపు ఇల్లు కూడా షిఫ్ట్ అవటం జరుగుతుంది. సో ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా బర్త్డే సెలబ్రేషన్స్. సో నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లలు ఊర్లో ఉండట్లేదు, కంచి వెళ్తున్నారు. రోజంతా బోర్గా ఉంటుంది, బర్త్డే రోజు బోర్గా ఉంటుందా అని నేను చాలాసార్లు అనుకున్నాను. నిజంగా చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ నేను ముందు రోజు నుంచే చాలా డల్గా ఉన్నాను అనమాట. రేపంతా సైలెంట్గా ఉంటుంది, సందడి ఉండదు, సండే ఎక్కడికి వెళ్ళాను, ఇంట్లోనే ఉంటాను, ఏం చేసుకోబుద్ధి కాదు అని అట్లనే ఉన్నా అనమాట. సో కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా నా సబ్స్క్రైబర్స్ నా కోసం నాతో కేక్ కటింగ్ చేయించి నా బర్త్డే సెలబ్రేట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఏదో ఒకళ్ళు వస్తారంటే ఓకే, అభిమానంతో వచ్చారని అనుకోవచ్చు, కానీ నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. నా ఫీలింగ్ని చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నేను వీళ్ళకి ఎప్పుడు రుణపడి ఉన్నాను. వీళ్ళు ఇంత అభిమానం చూపిస్తున్నారంటే అసలు ఏంటి, నాలో ఏముంది అంత అభిమానం చూపించడానికి అని నాకు చాలా అనిపించింది. నా లిటరల్లీ అందరు వెళ్ళిపోయిన తర్వాత నైట్ అయితే నేను ఎంత ఆలోచించానంటే నిజంగా ఇంత ప్రేమ అభిమానం నా మీదే, నా ప్రపంచానికి నేను నిజంగా ఇంత నచ్చానా, అందరికీ నేను ఇంత బాగా నచ్చానా అని నాకు అనిపించింది. సో ఇదంతా కూడా చెప్పాలంటే నాకు ఒక రకంగా చందు ఇచ్చిన కొత్త లైఫ్, చందు మధు నాకు చేసిన సపోర్ట్. నిజంగా నా మనసులో ఉన్న కోరికని చందు యూట్యూబ్ చేయాలనే నా కోరికని చందు దాన్ని నిజం చేశాడు. అండ్ చందు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఇంతమందిలోకి పరిచయం అయ్యాను. అండ్ నా హార్డ్ వర్క్ తోటి నేను ఇంతమంది అభిమానాన్ని నా అంతటి నేను పొందగలిగాను. నాకైతే మాటలు రావట్లేదు ఏం చెప్పాలో కూడా. సో నన్ను చూసి ఇంత అభిమానిస్తున్నారు అని అంటే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఈ సందర్భంగా నేనైతే చందుకి మధుకి వాళ్ళ ఫ్యామిలీస్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు ఈ దారి చూపించారు. సో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ నేను ముఖ్యంగా ఇంకా 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 థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే నన్నుగా అభిమానిస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ. చాలా మంది వేరే వేరే ఊర్లలో ఉండి, ఆంధ్రాలో ఉండి రాలేకపోయినందుకు చాలా బాధపడుతూ నాకు మెసేజ్, అరే మేము అక్కడ ఉంటే మేము వచ్చేవాళ్ళము అమ్మ, మేము అక్కడ ఉంటే మేము వచ్చేవాళ్ళం అక్క, మేము అక్కడ ఉంటే మేము వచ్చేవాళ్ళం చెల్లి, మేము రాలేకపోతున్నామని చాలా బాధపడుతూ నాతో కాల్ చేసి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేను ఫస్ట్లో ఎవరికైనా నెంబర్ ఇవ్వాలంటే చాలా భయపడేదాన్ని అనమాట. నెంబర్ ఇస్తే ఎలా ఉంటుంది, ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటారా, ఏమవుతుంది, ఏమన్నా నాకు ప్రాబ్లం అవుతుందా అని కొంచెం ఆలోచించేదాన్ని. కానీ నేను ఇవ్వాలని అనుకున్నా. నన్నుగా అభిమానించే వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని నేను అనుకొని నేను ఇచ్చానమాట. సో ప్రతి ఒక్కళ్ళు, నెంబర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అర్ధరాత్రి పొద్దున్న ఎంత చక్కగా మెసేజ్ పెట్టడం, కాల్స్ చేయడం, నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ బర్త్డే అయితే చాలా మెమరబుల్ నాకు. ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకుంటాను. సో ఈసారి పిల్లలతో ముందుగానే చేసుకున్నాను. సో అసలు ఏం చెప్పాలి, నేను ఏదో చెప్పాలని మాట్లాడుతున్నాను, కానీ నాకు ఆనందంతో అయితే అస్సలు మాటలు రావట్లేదు. లిటరల్లీ సిరి వాళ్ళ అమ్మగారు అయితే పల్లవి గారు నాకు శారీ పెట్టారనమాట. కేక్, స్నాక్స్ తీసుకొచ్చారు, బూందీ మిక్చర్ ఏదో తీసుకొచ్చారు, అండ్ శారీ పెట్టారు. లిటరల్లీ ఆవిడ చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశారు. నాకు ఏడుపు వచ్చిందనమాట. ఏంటి అభిమానం ఎక్కడి నుంచి, ఎందుకు నేను నచ్చాను ఇంతగానం నా సబ్స్క్రైబర్స్ ఎందుకు ఇంత అభిమానిస్తున్నారు, నాకైతే ఆన్సర్ కావాలి. అండ్ దీనికైతే నాకు ఆన్సర్ కావాలి. నన్నుగా ఇష్టపడుతున్నారు కదా, సో దానికి నాకు ఆన్సర్ కావాలి. ఎందుకు ఇంతమంది మనసులో నేను ఉన్నాననే దానికి నాకు ఆన్సర్ కావాలి. అండ్ సుభాష్ అసలు ఎక్కడ ఆర్మీలో ఉంటాడు. నాకు యూట్యూబ్లో అమ్మ అని నేను లైవ్ చేస్తుంటే నా లైవ్కి వచ్చాడు. నా వీడియోస్లో నాకు ఎప్పుడు కామెంట్ చేయలేదు సుభాష్. నేను లైవ్ చేస్తుంటే నా లైవ్కి వచ్చాడు. ఆర్మీలో పనిచేస్తానమ్మా అన్నాడు. ఫస్ట్ జై హింద్ అన్నాను, జై జవాన్ జై కిసాన్ అని అంటాను ఎప్పుడు వెళ్ళిపోయే ముందు. అమ్మ గుడ్ నైట్ అని అంటే గుడ్ నైట్ సుభాష్, జై జవాన్ జై కిసాన్ అంటాను. నేను చాలా రెస్పెక్ట్. ఆర్మీ అంటే
చాలా రెస్పెక్ట్ కదా మనకి, చాలా రెస్పెక్ట్ అనమాట. అక్కడ వాళ్ళు డ్యూటీ చేస్తుంటేనే మనం ఇక్కడ ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాం. అండ్ మొన్న వారు వచ్చినప్పుడు కూడా ఎందుకు కనెక్ట్ అయ్యాడో, ఎక్కడ కనెక్ట్ అయ్యాడో నాకు తెలియదు, కానీ సుభాష్ నాకు ఒక కొడుకు. ఏదో జన్మలో నేను మిస్ చేసుకొని ఉంటా, ఏదో జన్మలో నేను మిస్ చేసుకొని ఉంటా. భగవంతుడు ఈ జన్మలో నాకు కనెక్ట్ చేశాడని నేను అనుకుంటున్నాను. యూట్యూబ్ ఇచ్చిన కొడుకు, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ వైఫ్ కానీ ఎంత ప్రేమగా ఎంత ఇదిగా మాట్లాడతారంటే అసలు వాళ్ళైతే నాని 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 అని నిజంగా నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సుభాష్, ఎప్పటికీ నువ్వు నా కొడుకువే, నేను నీకు అమ్మనే, ఓకేనా? ప్లీజ్ ఎప్పటికీ వదిలేకు. మనం ఇలాగే మన బాండింగ్ ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. నిజంగా ఏదో జన్మలో నేను నా కొడుకుని మిస్ చేసుకొని ఉంటా, ఈ జన్మలో నాకు ఇలా కనెక్ట్ అయ్యాడు సుభాష్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాధవీలత. అసలు మాధవీలత మాత్రం నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. మాధవీలత గారు మీకు చాలా 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 థ్యాంక్స్ అండి. హైదరాబాద్లో ఉన్న టైంకి మీరు ఉన్నానని నాకు చెప్పలేదు, హైదరాబాద్లో ఉన్నారని నాకు తెలియదు. అడ్రస్ అడుగుతుంటే మీ సిస్టర్ తోటి ఏమైనా గ్రీటింగ్సో లేకపోతే కేకో పంపిస్తున్నారని నేను అనుకున్నా, కానీ సో చివరికి రాక్షసి పిల్ల ఉంది అది వెళ్ళిపోద్దన్న ఇదితోటి మీరు రివీల్ చేయడం అయింది. లేకపోతే మీరైతే నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళు. రియల్లీ చాలా 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 థ్యాంక్స్. అండ్ రాక్షసి పిల్ల అయితే నాకు ఒక రైట్ హ్యాండ్. పెళ్లి పనుల్లో కూడా, శృతజ పెళ్లి పనుల్లో కూడా నాకు బజార్కి వెళ్ళాలంటే షాపింగ్లో హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ బర్త్డే రోజు మధ్యాహ్నమే వచ్చింది నా కోసం, అది పేస్ట్రీస్ తెచ్చింది. ఇంకొక విషయం చెప్పనా, వండర్ఫుల్ శారీ తెచ్చింది. అమ్మ మీకు ఒక గిఫ్ట్ అమ్మా అని చెప్పి నాకు వండర్ఫుల్ శారీ ఇచ్చింది రాక్షసి పిల్ల. నీది కూడా రిలేషన్, నాది ఏదో జన్మలో బంధం. వీళ్ళదే కాదండి, అండ్ ఎంతో మంది అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, కొడుకులు, కూతుర్లు ఎవరు చూసినా అమ్మ మీరు నాకు అమ్మలాగా అనిపిస్తారు, అమ్మ అని పిలవచ్చా, హ్యాపీగా పిలవమని చెప్పాను. కానీ నాకు తెలిసి యూట్యూబ్లో ఎవరికి కూడా సబ్స్క్రైబర్స్ వచ్చి బర్త్డే పార్టీ చేసినదైతే నేను ఇప్పటిదాకా చూడలేదు. అండ్ నాదే ఫస్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఇదివరకు ఎవరికైనా ఇలా చేసుంటే మాత్రం నాకు మెన్షన్ చేయండి, ఈ ఫస్ట్ అనేది నేను తీసేస్తాను. అండ్ నేను ఎంత లోన్లీగా ఉంటానని ఆలోచించుకున్నానో, కానీ అసలు ఖాళీ లేకుండా చేశారు. డే మొత్తం నన్ను సంతోషంగా ఉంచారు. ఎక్కడ కూడా నేను సైలెంట్గా ఉన్నదే లేదు. డే మొత్తం చాలా హ్యాపీగా ఉంచారు నన్ను. లిటరల్లీ నేనైతే ఫస్ట్ చందు మధు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను, నన్ను ప్రపంచానికి పరిచయం చేసినందుకు. పరిచయం చేయగానే దాన్ని నిలబెట్టుకోవడం మన చేతుల్లో ఉంటుంది. సో నేను వ్యూస్ వచ్చినా రాకపోయినా నా హార్డ్ వర్క్ నేను చేస్తున్నాను. అండ్ నన్నుగా ఇష్టపడుతున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇంతకన్నా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను మామూలుగా అయితే ఇలా స్పెషల్ వీడియో చేసేదాన్ని కాదు, కానీ మొన్న నా బర్త్డే ఏదైతే జరిగిందో నిజంగా నాకైతే చాలా హ్యాపీ జరిగింది. నా లైఫ్లో ఇది మర్చిపోలేదు. నేను ఏమనుకున్నా, లాస్ట్ ఇయర్ నా బర్త్డే జరిగిందే నాకు చాలా స్పెషల్ అనుకున్నాను. ఎందుకంటే ఇంట్లో నైట్ చందు వాళ్ళు కేక్ కట్ చేయించారు, మార్నింగ్ మా ఆఫీస్లో కేక్ కట్ చేయించారు, అండ్ ఈవినింగ్ శృతజ వాళ్ళు, సాయి వాళ్ళు కేక్ కట్ చేయించారు, అండ్ వెన్నెల వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేశారు. నేను అదే స్పెషల్ డే అనుకునేదాన్ని, కానీ ఈ ఇయర్ నాకు నిజంగా స్పెషల్. ఇదైతే నా లైఫ్లో నేను మర్చిపోలేని రోజు. సో అందరికీ కూడా నేను చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. లక్ష్మీ భవానీ గారు, సురేఖ అక్క, భాగ్యలక్ష్మి అక్క, పద్మిని అక్క, పద్మావతి గారు, ఇంకా చాలామంది, నేను పేరు చెప్పలేదని దయచేసి ఫీల్ అవ్వద్దు ప్లీజ్. అందరి పేర్లు చెప్పాలంటే ఇక్కడ చెప్పడం కుదరదు, కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మన బాండింగ్ అయితే ఇలాగే ఎప్పటికీ ఉండాలి. నన్ను ఇలాగే ఎప్పుడూ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆదరిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ శృతజ వాళ్ళు కూడా కొత్త ఛానల్ స్టార్ట్ చేశారు. ఇదే ప్రేమని వాళ్ళ మీద కూడా చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా, ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా ఇది తనివి తీరదు. ఈ సంతోషం నాకు అసలు పోదు, నిజంగా చెప్తున్నా కదా. అసలు నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు, నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నిజంగా ప్లీజ్ మీ ప్రేమ నాకు ఇలాగే కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా నేనేం చెప్పలేకపోతున్నాను. ఏడుపు వస్తుంది నాకు.
ఈ సంతోషానికి అయితే నాకు నిజంగా చాలా ఏడుపు వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సుభాష్ లవ్ యూ నాన్న, సిరి లవ్ యూ నాన్న, మాధవీలత గారు లవ్ యూ, లక్ష్మీ భవాని గారు అందరికీ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.